జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సగం సగం తెలిసిన యూట్యూబర్లా సర్వం తెలిసినట్టు చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. నాకు తెలియకుండా ఆ దేవిక ఏ డెసిషన్ తీసుకోదన్నావు, ఇప్పుడేమో ఎలా అంటున్నావు? అబద్ధాలు చెప్పడం బాగా నేర్చావు. అబద్ధం చెప్పాల్సిన పని లేదు సార్. సడన్గా ఇన్స్పెక్షన్ ఎందుకు వద్దని చెప్పింది? అదే నాకు అర్థం కావడం లేదు సార్. నిన్నటి వరకు సర్వే చేయాలని చాలా సీరియస్గా ఉన్నారు మేడం. కానీ సడన్గా ఏమైందో ఏమో, మార్నింగ్ వెళ్ళి కలవగానే ఇన్స్పెక్షన్ కాల్ ఆఫ్ చేస్తున్నాను అన్నారు. ఏం జోజో, ఇతనికి చెప్తే మనకు చెబుతాడని, అది మనం విని కన్ఫ్యూజ్ అయిపోతామని, టెన్షన్లో దొరికిపోవాలని ఏదైనా ప్లాన్ చేస్తుందంటావా? ఎందుకో నాకు డౌట్ వస్తుంది జోజో. ఆ దేవిక ఏదో పాలిటిక్స్ చేస్తుందని. అయ్యుండొచ్చయ్యా. ఆవిడ పాలిటిక్స్ ప్లే చేస్తోందా, లేక ఈ ప్రభాకర్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా? ఏం ప్రభాకర్, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? మళ్ళీ అదే మాట ఏంటి సార్? నేను మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. నువ్వంటే ఏంటో సిటీ మొత్తం తెలుసు. నీ రెప్యుటేషన్ తెలిసాక కూడా ఆవిడ నిన్ను నమ్ముతోందని నువ్వు చెప్పడం, అది నేను నమ్మడం అవసరమా? ఇద్దరిని ఎర్రోళ్ళని చేస్తుంది ఆవిడ. అసలు ఆమె ఏ ఉద్దేశంతో చెప్తుందో తెలుసుకోకుండా అక్కడ జరిగింది ఇక్కడ ఊదుతున్నావు. నిన్ను నమ్మి నేను స్టెప్ తీసుకున్నా, దానివల్ల నాకు అనవసరంగా టెన్షన్ పెరిగిపోతుంది. జోజో, ఈయంతో మనకు పని లేదు, పంపించేసాయి. ఏంటండి అలా అంటారు? ఒక్కసారి ఏదో అలా జరిగిపోయింది. మీకోసం ఎన్నో సంవత్సరాలు నిజాయితీగా మీకు పనిచేశాను. ఏం చేశారు? మీరు పచ్చి అబద్ధం చెప్పారు. ఆవిడ సడన్గా రైడ్ వద్దని చెప్పారు. అది నిజమని ఎలా నమ్మాలి? నా దగ్గర డబ్బులు నొక్కేందుకు నువ్వే అబద్ధం చెప్పుండొచ్చు కదా. నువ్వు ముందు చెప్పినట్టుగా ఇన్స్పెక్షన్ జరుగుంటే అప్పుడు నీ మీద నమ్మకం కలిగేది, కానీ జరగలేదు. మరి నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి? నేను చెప్పేది నిజం సార్. నిన్నటి దాకా ఇన్స్పెక్షన్ చేయాలని మేడం చాలా సీరియస్గా ఉన్నారు. కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. నిన్న సాయంత్రం ఏదో జరిగింది సార్. నిజమా జోజో? నిన్న సాయంత్రం ఏం జరుగుండొచ్చు? ఆయన కాదు, మీరు చెప్పండి సార్. నేను నిన్న వచ్చి వెళ్ళాక మీరేం చేశారు? నిన్న ఆర్కిటెక్ట్ కంపెనీ వాళ్ళని పిలిపించాం, కన్స్ట్రక్షన్ పని ఆపమని చెప్పామయ్యా. అయితే ఆ ఆర్కిటెక్ట్ని వద్దని చెప్పారు, అంతేనా? అంతే అయ్యా. బాగా డిస్టర్బ్ అవుతుందయ్యా, ఆలోచించలేకపోతున్నాను. నువ్వు వచ్చావు, చెప్పెళ్ళావు. మా సీఏ అన్నారు, మీ ఆర్కిటెక్ట్ కూడా సిటీలో మంచి పేరుంది, తనపై కూడా ఇన్స్పెక్షన్ జరగవచ్చు, కాబట్టి అతని దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ముందే తీసుకోండి అన్నారు. నేను అలాగే చేశాను, డాక్యుమెంట్స్ తీసుకుని పంపించాను. ఇదే జరిగింది. మరి వాళ్ళు ఏ బిల్డింగ్ వర్క్ చేస్తున్నారు? అదే నర్సింగ్ హోమ్. ప్లాన్ ప్రకారమే ఉందా సార్? లేదు. ఎంత ఖర్చు అయింది సార్? దగ్గర దగ్గర ఒక 8 కోట్లు. వర్కింగ్ ప్లాను ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందనే డీటెయిల్స్ ఆర్కిటెక్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉండేవి, కానీ నిన్ననే కదా నేను తీసుకున్నాను. అది సంగతి సార్. నన్ను అనవసరంగా అవమానించారు. ఏమంటున్నారు? ఆర్కిటెక్ట్తో మీకు ఏదైనా తేడా వచ్చిందా? ఏం లేదు, టైం బాలేదు, 6 నెలల పాటు బిల్డింగ్ పని ఆపేమని చెప్పాను. అయితే మాకు రావాల్సిన డబ్బు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అన్నారు. ఏం ప్రభాకర్, నేను డబ్బు విషయంలో ఎప్పుడైనా మోసం చేశానా? లేదు కదా. పని పూర్తయ్యాక మిగతా డబ్బు ఇస్తాను, అప్పటి వరకు ఆగండి అన్నాను. పని కంప్లీట్ చేయనందుకు మీరే నాకు డబ్బు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అన్నాను. అంతే, ముఖం ముడుచుకుని వెళ్ళిపోయారు. అంతకు మించి ఏ గొడవ జరగలేదా సార్? అందులో బోస్ అనే ఓ మంచోడు కొంచెం పావుల తలెత్తి బుసలు కొట్టాడు. నువ్వు బుసలు కొడితే ఆ తోక ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసని కాస్త నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను. ఇది చాలు సార్ వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవడానికి. అంటే ఏముంది, ఆర్కిటెక్ట్ని బెదిరించి పంపించారు. ఆయనకు కోపంతో రగిలిపోయి మా ఆఫీస్కి కాల్ చేసి ఉంటాడు. మేడంకి ఏం కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి ఉంటాడు.
వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవు. వర్కింగ్ ప్లాన్, ఖర్చు పెట్టిన అకౌంట్స్ ఫైల్ అన్నీ తీసుకున్నాను. ఖచ్చితంగా ఉంటాయి సార్. మీకు వాళ్ళు ఇచ్చింది మీ డీటెయిల్స్ మాత్రమే, వాళ్ళ ల్యాప్టాప్స్ కాదు కదా. అందులో కాపీ ఉంటాయి, అవే ఇచ్చేసి ఉంటారు. అంటే మేడంకి ఏం కావాలో దొరికింది. వెంటనే ఆర్కిటెక్ట్ ఇన్స్పెక్షన్ క్యాన్సిల్ చేసేసింది. జస్ట్ మనల్ని జోగొట్టేందుకు మేడం వేసిన ప్లాన్. అయితే మీరు నిద్రపోవద్దు, నిద్రపోయినట్టు నటించాలయ్యా. బాగా చెప్పావు గానీ పెగ్గగలుపు. నేను చాలా మందిని చూశాను, కానీ ఇంత మాస్టర్ మైండ్ ఉన్న దేవిక లాంటి ఆఫీసర్ను ఎప్పుడూ చూడలేదు. తను ఆడే ఆట తనే ఆడి, నేను ఆడే ఆట కూడా తనే ఆడాలని చూస్తుంది. హ, ఆ దేవికకి ఇంకా తెలియడం లేదు ఈ నీలకంఠంతో పెట్టుకుంటే నేలమట్టం అవుతారని. గరళకంఠుడు ఆలాహలం గొంతులో దాచుకుంటే ఈ నీలకంఠం గోనె సంచుల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ము దాచుకున్నాడు. దాచుకుని ఎంతటి వాణ్ణయ్యాను. అలాంటి నన్ను బయటికి లాగాలని చూస్తుంది. తనకి నేనంటే తెలియాలి. నేను బొసకొట్టే మట్టి పాముని కాదు, కాటేసే కరెన్సీ పామునని. ఐ నెవర్ పే ట్యాక్స్. అయ్యా, జోజో, మనం జో కొడితే పర్మనెంట్గా నిద్రపోవడాలే, మళ్ళీ లేవడాలుండవు. జస్ట్ వెయిట్ దేవిక, వెయిట్. ఒక్కదానివే అని బోర్గా ఫీల్ అవుతున్నావా? పెద్ద ఇల్లు అలవాటు కావాలి కదా ఆంటీ. భయంగా ఉందా? నేను రూమ్లోనే ఉన్నాను కదా, అక్కడికి రావాల్సింది కదా. తాత చెప్పారు మీరు మాట్లాడితేనే మాట్లాడమని, లేకుంటే వద్దని. ఓ, అందుకే సైలెంట్గా కూర్చున్నావా? ఇంకేం చెప్పారు తాతగారు? ఇంకేం లేదా ఆంటీ. పర్లేదు చెప్పు. మీకు చెప్తే కోపం వస్తుందంట కదా. ఏంటట? నాకు కోపం వస్తే ఏం చేస్తాను? ఏమో, కోపంలో నన్ను ఇక్కడ వద్దు వెళ్ళిపో అంటే. నేనెందుకంటానలా? అయినా తాతయ్య కోపం రాదా? నాకంటే ఆయనకి ఎక్కువ కోపం వస్తుంది. అయినా తాతయ్యతో వాదిస్తావు, చిందులేస్తావు, ఆయన కోపం వచ్చినా పర్వాలేదా? తాత కదా ఆంటీ, ఎక్కడికి పొమ్మంటారు? మీరంటే వేరే, మీతో నేను అడ్జస్ట్ అవ్వాలి కదా. నువ్వింకా చిన్న పిల్లవే, నేను పెద్దదాన్ని కదా. మీ అమ్మంత ఏజ్ నాది, నేనే అడ్జస్ట్ అవుతాను, సరేనా? లేదా ఆంటీ, ఇది మీ ఇల్లు, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, నేనే అడ్జస్ట్ అవుతాను. సరే రాకుమారి, నువ్వెలా అంటే అలా. ఈ రాజభవనం భారం అంతా నీదే. సరే, నువ్వు అడ్జస్ట్ అవ్వు. ఒకవేళ నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, నువ్వు నాకు ఆర్డర్ కూడా వేయొచ్చు, అప్పుడు నేను అడ్జస్ట్ అవుతాను, సరేనా? సరే ఆంటీ. అయినా ఆంటీ, ఇల్లు చాలా పెద్దది, అమ్మమ్మ ఇక్కడే ఉండవలసింది. కలిసి ఉండాలంటే ఇల్లు ఒకటే పెద్దదైతే చాలదు, మనసు కూడా పెద్దదై ఉండాలి. ఎవరికి? మీకా అమ్మమ్మకా? మీరు దేవిక ఆంటీ భర్తను తీసుకొని వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, కావాలంటే నేనున్నానుగా, నువ్వు నాతోనే ఉండు. తాతయ్య, వచ్చేస్తావు కదా? వచ్చేస్తానమ్మా. అమ్మలా వెళ్ళిపోవు కదా? లేదు తల్లి, ఎక్కడికి వెళ్ళను. తాతయ్య, నేనెప్పుడు ఎవరి ఒడిలో తల పెట్టుకొని పడుకోలేదు. ఆంటీ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటే హాయిగా ఉంది, వెంటనే నిద్ర పట్టింది. అది అలవాటైతే ఆంటీని వదిలి వెళ్ళాలంటే కష్టం తాతయ్య. ఆంటీ వాళ్ళ ఆయన వస్తే నేనిక్కడ ఉండలేను. ఆంటీకి అలవాటు పడకముందే ఊరికి వెళ్ళిపోదాం తాతయ్య, ఇక్కడొద్దు. మరి హై స్కూల్ అమ్మా? అక్కడే చేరుతాను తాతయ్య. సరే,
ఆ తర్వాత ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేయ్. వంట పని నాకు వస్తుంది కదా, వంట పని చేస్తూ బతికేస్తా. ఇక్కడ దేవిక ఆంటీ నాతో ప్రేమగా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది తాతయ్య. అమ్మ గుర్తుకొస్తుంది. మీ అమ్మను ప్రేమనేది తెలియకుండా పెంచాను. చిన్నతనంలో సుఖమనేది లేకుండా పోయింది. అందుకే తన ప్రేమను కోల్పోతే తట్టుకోలేనని నువ్వింతలా బాధపడుతున్నావు. మీ అమ్మ మీద కోపంతో నీ బాల్యంలో నిన్ను ఇబ్బంది పెట్టాను. నా కూతుర్లా జరగకూడదన్న భయంతో నేను భయపడుతూ నిన్ను భయపెడుతూ పెంచాను. ఏం చేయను, ఒంటరివాడిని. గారాబం చేస్తే మళ్ళీ అదిరించి దారిలో పెట్టేందుకు ఇంకొకరు లేరు. అందుకే నీకు చనువివ్వలేదమ్మా. తాతయ్య, మీరు నాతో ఎప్పటిలాగే కోపంగా ఉండండి, అదే నాకు ఇష్టం. మీరు ప్రేమగా ఉండటం అలవాటు చేస్తే మీరు లేనప్పుడు నేను తట్టుకొని ఉండలేను కదా. ఉండాలమ్మా, రాజకుమారిలా ఉండాలి. మీ అమ్మ కూడా చిన్నప్పుడు రాజకుమారి కథ చెప్పేవాణ్ణి. నాకు తెలుసు తాతయ్య, దేవిక ఆంటీ చెప్పారు. కానీ తనెప్పుడు పూర్తిగా వినలేదంటగా. అయితే నీకు చెప్తాను విను. 7 అంతస్తుల మేడలో రాజకుమారిని బంధించిన రాక్షసుణ్ణి చంపడానికి 7 సముద్రాలు దాటి తెల్లటి గుర్రంపై ఒక రాజకుమారుడు వస్తాడని మీ అమ్మకు చెప్పేవాణ్ణి. ఆ కథ విని తనకెవరో తెలియని, పూర్తిగా తెలియని అనామకుణ్ణి రాజకుమారుడు అనుకుందేమో మీ అమ్మ. కంటికి రెప్పలా కాపాడుకున్న నన్ను రాక్షసుణ్ణి చేసి వెళ్ళిపోయింది. ఆ రాక్షసత్వం మూర్ఖత్వంలా మారి నీ బాల్యంలో చీకట్లు అలుముకున్నాయి తల్లి. మీరెందుకు తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? మీరిలా మాట్లాడితే నాకు బాధ ఇస్తుంది. లేదమ్మా, 8 రోజుల్లో వెనక్కి వచ్చేస్తాను. నువ్వు దేవిక జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అలవాటు పడ్డాక రేపు విడిగా ఉండాల్సి వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఢిల్లీ నుంచి వచ్చాక ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నువ్వు నేను కలిసి ఉందాం, సరేనా తల్లి? అలాగే తాతయ్య. ఏమండి? డోంట్ టచ్ మీ. ఎక్కడే వాడు? ఎవరండి? ఇంకెవరే? నీ పుత్రరత్నం. పడుకున్నట్టున్నాడండి. వాడితో మార్నింగ్ మాట్లాడొచ్చు. ఇప్పటికీ చాలా లేట్ అయింది. రండి, తినేసి పడుకోండి. ఆడి సీటు కోసం నేను నానా పాటలు పడుతుంటే వీడక్కడ నా పరువు తీస్తాడా వరస్ట్గా? పిలువాడిని. రే సన్నీ, సన్నీ, రేయ్ సన్నీ, ఎక్కడ వాడు? ఏరా ఏమన్నారా నువ్వు? ఇక్కడ అడుగు, వరుసగా ఆన్సర్ చెప్తా. తాగేసున్నారు, మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోండి. ఒరే, నువ్వు లోపలికి వెళ్ళరా. ఏమండి, మీరు భోజనం చేసి పడుకుందరు రండి. ఏ ఈరోజు తెలిపోవాల్సిందే. వీడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాను? బాగా ఆకలేస్తుందని గడ్డి తింటున్నావా అన్నాడు. ఇప్పుడెందుకు ఆ టాపిక్? అన్నావా లేదా? అన్నాను. మరైతే ఏంటి? నేనేం తిన్నానురా? ఏం తిన్నాను? ఆయనే అన్నారుగా గంటకి తింటున్నాడని. సంపాదిస్తున్నాను. సంపాదన కాదు, సంపాదన అంటే గవర్నమెంట్ మీకిచ్చే జీతం. కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఇస్తారు కదా, అవి. దాని గురించి మాట్లాడుతున్నా. ఏయ్, అది గడ్డి అంటావా వరస్ట్గా? అది వాళ్ళు నాకు ఇస్తున్న రెస్పెక్ట్ రా.
వాళ్ళు ఎంత ఇస్తే అంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఓహో మ్మ్. ఈయన పెద్ద బల్లాల దేవ మరి. వాళ్ళంతా నీ సామంతులు. అందుకు నువ్వు కోరిన నజరానాలన్నీ ఇచ్చి కప్పం కింద డబ్బిచ్చి పోవాలి. అదే నీకు రెస్పెక్ట్. మీ ఇద్దరు వాదించుకోవడం ఆపుతారా? రీ, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపో. ఏయ్ చెప్పు వాడికి 10th లో 68%. కానీ డబ్బుతో ఇంటర్లో టాప్ కాలేజీలో జాయిన్ చేశా. ఇప్పుడు పలుకుబడితో ట్యూషన్లో కూడా చేర్పిస్తున్నా. రేపు వీడికి ఒకవేళ సీట్ రాలేదనుకో, ఇంజనీరింగ్ చేయాలంటే డొనేషన్ కట్టాలి. రే పేమెంట్ సీట్ కావాలరా. మరి ఇవన్నీ చేయాలంటే డబ్బు డబ్బు కావాలరా వరుసగా. కామర్స్ చదువుతాను, బ్యాంక్లో లోన్ తీసుకుంటాను, చదువయ్యాక జాబ్లో చేరి అప్పు తీరుస్తాను. లోన్ తీసుకోవాల్సిన కర్మ నీకే అంటరా వరుసగా. రేయ్ నా దగ్గర ఉందిరా డబ్బు, నేను ఇస్తాను. నీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎవరికి రుణపడకుండా బతుకుతాను, జాబ్లో చేరి అప్పు తీరుస్తాను. నీలా అందరి దగ్గర డబ్బు తీసుకొని రుణపడిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే నేను అందరికి రుణపడి ఉన్నానా వరస్ట్గా? అవును, నువ్వు తింటున్న అన్నం ఎందరి దగ్గర ముష్టడుక్కున్నదో అలాంటి డబ్బు నాకు అస్సలు అక్కర్లేదు. అందుకే నేను అప్పు చేసి ఆ డబ్బుతో చదువుకుంటాను. ఆ అప్పు తీరిస్తే చాలు. కానీ మీరు తీసుకున్న డబ్బుతో ఎంతమందికి రుణపడిపోయి ఉంటారో. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఇంకో జన్మెత్తినా సరిపోదు. అసలు మీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారో మీకే తెలీదు. అలా దోచుకున్నారు. విన్నావా విన్నావా వీడేమంటున్నాడు? సొంత తండ్రిని నాతోనే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఒక్కరోజు తినడానికి లేకపోతే తెలుస్తుంది. రేయ్ నాకు నీ ఏజ్లో ప్యాంటు కూడా లేదురా. చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళాను. ఏడవకు, నువ్వు తాగొచ్చి అల్లరి చేయకు. నా దగ్గర తిట్లు తిని అస్సలు ఏడవకు. రే రే సనీ, రే ఏమండి, ఏంటి వీడు? దాన్ని బిజినెస్లా మార్చడం తప్పు కదా. అయితే ఇంతకీ మీరేమంటారు? చదువు చెప్పేవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉండిపోవాలా? దర్జాగా బతికే హక్కు మీకు మాత్రం ఉండాలా? సరే, అవన్నీ ఎందుకు గాని మోరల్ ఇమ్మోరల్ అని ఏదైనా అనుకోండి, అదంతా నా ఓన్ చాయిస్. సార్ దాన్ని కాదనడానికి నేనెవరు చెప్పండి? ఇది సందర్భం కాదు కానీ మీకు విషయం గుర్తు చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఈ ఇంటి ప్లాన్ శాంక్షన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు ఇంకా నా ట్యూషన్ క్లాసెస్కి అంత డిమాండ్ లేదు. అప్పుడే కొత్తగా నాకు జాబ్ వచ్చింది. అప్పు చేసి ఇల్లు కట్టిస్తున్నాను. టౌన్ ప్లానింగ్ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యాను. అయినా కూడా కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వడానికి 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంత కష్టమైందో తెలుసా? సారీ అండి, సిస్టమ్ అలా ఉంది. తీసుకున్న డబ్బు మాకు మాత్రమే కాదు, పర్సనల్గా నేను వద్దన్నా వేరే వాళ్ళు వదలరు కదా. దయచేసి అది మనసులో ఉంచుకుని ఇప్పుడు నా కొడుక్కి సీట్ లేదనకండి. సీట్కి దానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు మోరల్స్ అన్నారు కాబట్టి దాన్ని గుర్తు చేశారంతే. నేను ఫాలో అవుతున్న గైడ్లైన్స్ ప్రకారం తనకి సీట్ ఇవ్వడం కుదరదు అంటున్నాను. ఇక నేను వెళ్ళాలి, క్లాసులో పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ప్రమోద్ గారు, నీలకంఠం గారిని కలిశాను, కావాలంటే ఆయన ఒకసారి మాట్లాడతారు. నా సొంత ఇంట్లో నా టాలెంట్తో నేను ఫ్రేమ్ చేసుకున్న ట్యూషన్ నడుపుతున్నానండి. దీనికి ఎవ్వరి రికమెండేషన్ అవసరం లేదు. సారీ, సీట్ ఇవ్వలేను. ఆయన చెప్తే మీరు నో అనరని అన్నాను. నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉంది. నేను జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు వారు లెక్చరర్గా అవకాశం ఇచ్చారు, నేను కాదన్ను. కానీ ఆయన దాన్ని కాస్త డ్రామాటిక్గా అందరికీ చెప్పుకుంటారు అంతే. మీకు చెప్పే ఉంటారే,
చెప్పారండి. కానీ ఆయన చెప్పినట్టు నేను వెళ్ళింది నిజమే, కానీ అది తెల్లవారుజామున కాదు, మార్నింగ్ 10 o'clock. పేపర్లో యాడ్ వస్తే చూసి వెళ్ళాను. ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి తీసుకున్నారు. ఆ తర్వాత రెప్యుటేషన్ మీదే కాలేజీకి పేరు వచ్చింది, అంతేగాని కాలేజీ వల్ల నాకేం పేరు రాలేదు. ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా ఆలోచిస్తున్నాను. అందుకే ట్యూషన్ పెట్టుకుని కాలేజీ మానేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా అన్నానని ఆయనకి చెప్పకండి. నాకేమన్నా అవుతుందని కాదు, ఆయన బాధపడతారు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎంతో ఆశతో వచ్చాం. ఐఎమ్ సారీ. ప్రమోద్ గారు, వర్స్ట్ ఫెలో చూస్తూ నిలబడ్డావు, పదా. నేను ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాను. నా కొడుకు ఆదర్శ్, వాడికి పద్ధతి అనేదే తెలీదు. ఏం చేయమంటారు? వాడికి కొంతమంది రౌడీలతో సవాసం. వీటన్నింటినీ నాకెందుకు చెప్తున్నారు? మీకు మీ అక్క ధరణి, మీ అమ్మ శాంతమ్మ ఏమీ చెప్పలేదా? వాళ్ళు మీకు తెలుసా? నేను కూడా అదే ఊరు, మీ వాళ్ళమే. ఏం చేస్తుంటారు? పేరు రఘురాం, ఫైనాన్స్ కంపెనీ నడుపుతుంటాను. విన్నాను. ఏదో చిన్నది. స్టార్టింగ్లో మీరు అన్నట్టు చిన్నదే, కానీ చేసేది ఫినాన్స్ వ్యాపారం కదా. వడ్డీ పెరిగినట్టు మీ వ్యాపారం పెరిగే ఉంటుంది. అప్పు కట్టలేమంటే వాళ్ళు కట్టేదాకా వెయిట్ చేశాం. వాళ్ళకు వడ్డీ పెరిగింది, మాకు వ్యాపారం పెరిగింది. అలా అని అడ్డగోలుగా పెరగలేదు. అయినా మీ దగ్గర దాచడం ఎందుకు? పర్లేదు. సరే, ఇంతకీ మీరు వచ్చిన కారణం? మీకు విషయం తెలీదా? శాంతం ఏమీ చెప్పలేదా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అమ్మ మీ గురించి నాకెందుకు చెప్పాలి? అదే మీ బావ ధరణి భర్త. అతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ. క్లబ్కి వస్తాడు, తాగడం, కార్డ్స్ ఆడటం, అలా డబ్బులు పోగొట్టుకున్నాడు. నా కొడుక్కి 30 నుంచి 35 దాకా ఇవ్వాలి. ఓకే. దానికి 6 నెలల వడ్డీతో కలిపి మొత్తం 80 నుంచి 85 దాకా అయింది. మీరు క్లబ్ కూడా రన్ చేస్తున్నారా? ఫ్రెండ్లీ క్లబ్బు. వచ్చేవాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికి అంతే. అలా అని క్లబ్ అంటే క్లబ్ అని కాదు. అక్కడ కార్డ్స్ కూడా ఆడిస్తారు కదా. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి టైం పాస్. టైం పాస్కి డబ్బులు పెట్టి ఆడొచ్చా? ఇల్లీగల్ కదా. ఇల్లీగలే. అక్కడ డ్రింక్స్ కూడా సప్లై చేస్తారా? బార్కి లైసెన్స్ ఉందా? అంటే అది బార్ లాంటిదే, కానీ బార్ కాదు, అంతేనా? అంతే. మాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే వస్తారు. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దానికి సిట్టింగ్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తారు, అంతే కదా? అంటే పరిచయం ఉన్నవారైనా ఎక్కువ తాగేస్తే తప్పదు కదా. ఓహో, అయితే ధరణి భర్త అక్కడికొచ్చి ఆడిన దానికి తాగిన దానికి కలిపి 30 నుంచి 35 వరకు అయింది. దానికి వడ్డీ కలిపితే 85 అయింది. ఎన్ని నెలలకి? ఒక 8 నుంచి 10 నెలలకు కలిపి. 10 నెలలకే డబుల్ అవుతుందా? నెలకు ఎంత చొప్పున వడ్డీ లెక్క కట్టారు? అది ఇల్లీగలేనండి. ఆదర్శ్కి ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఇంటికెళ్ళి గొడవ చేసి వచ్చాడు. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామని వచ్చాను. అసోసియేషన్లో కార్డ్స్ ఆడిన డబ్బులు, తాగినందుకైన డబ్బులు, వీటికి మళ్ళీ వడ్డీ వేయడం అంతా ఇల్లీగలే. తర్వాత ఆదర్శ్ ఇంటికెళ్ళి గొడవ చేసి చెక్కుని తీసుకుని రావడం కూడా తప్పే. అయితే ధరణికి చెక్కు వెనక్కిచ్చేయండి. అయ్యో, వెనక్కివ్వడానికి వెళ్ళాను. ఆవిడ వద్దు అన్నారు. అప్పు చేసిన డబ్బులు తీర్చడమే న్యాయం, తీరుస్తాను అంది. మీకు తెలుసు కదా అది అన్యాయం అని. మీరేం డబ్బు చేతికివ్వలేదు, బుక్లో రాసుకున్న అమౌంట్ అది. అలా ఇచ్చిన అమౌంట్తో వ్యాపారాలు పెట్టలేదు. మీ కాంపౌండ్లో కార్డ్స్ ఆడి అక్కడే పోగొట్టుకున్నాడు. దానికి మీరు వడ్డీ మీద వడ్డీ లెక్కలు రాసి ఇబ్బంది పెట్టారు. ఇదేనా మీ ఫినాన్స్ కంపెనీ ఎదుగుదలకు సీక్రెట్? సారీ. చెక్ ఇద్దామనే ధరణి ఇంటికి వెళ్తే తను తీసుకోవడం లేదు. అందుకే మీరు తప్పుగా అనుకుంటారని జరిగిన దానికి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామని వచ్చాను. నాకు విషయమే తెలీదు.
ఇక నేను తప్పుగా ఏమనుకుంటాను? శాంతమ్మంది నా కూతురు అసిస్టెంట్ కమిషనర్, నేను కూడా ఏమైనా చేయగలను అని. మా అమ్మ తన కన్నబిడ్డ ఆఫీసర్ అని రుబాబుతో చెప్పుండదు, కడుపు మండి చెప్పుంటుంది. మీ దౌర్జన్యాలకు భయపడి చెక్కిచ్చే కూతురే కాదు, మీ దగాకూరుతనానికి ధైర్యంగా చెక్ పెట్టే ఇంకో బిడ్డ కూడా ఉందని చెప్పడానికి అలా చెప్పుండొచ్చు. కానీ మా వాళ్ళు నా పవర్ని వాడుకోరు. నేను నా పర్సనల్ కోసం వాడను. అప్పు వసూలు కోసం మీ అక్కింటి దగ్గర అంత ర్యాష్గా బిహేవ్ చేయాల్సింది కాదు మా వాడు. చేశారు. అలా అని నేను దాన్ని మనసులో పెట్టుకోను. ఇప్పుడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి తప్పు చేసినప్పుడు అస్సలు వదిలిపెట్టను. మా అమ్మ చెప్పిందని మీ మీద పగబట్టేదీ లేదు. అలాగే డ్యూటీ చేస్తున్నప్పుడు తప్పు దొరికితే అస్సలు వదిలిపెట్టడం ఉండదు. శాంతమ్మతో మాకెప్పటినుంచో పరిచయం. ఆ విషయం ఆదర్శకి తెలియదు. దానివల్ల ఇదంతా వచ్చింది. ఏదైనా కావచ్చు. మీకు మా అమ్మ గురించి తెలుసు అంటున్నారు. తనకి ఎవరి దగ్గర లొంగి ఉండటం ఇష్టం ఉండదు. ఈ వయసులోనూ కష్టపడి మరీ వంట పని చేస్తుంది. ఇక మా అక్క తన భర్త కార్డ్స్లో పోగొట్టిన డబ్బే కదా, అది నాకు సంబంధం లేదని చేతులు దులుపుకోలేదు. కష్టమో నష్టమో అప్పు తనే తీరుస్తానని చెప్పింది. అలాంటి వాళ్ళు నన్ను సపోర్ట్ అడుగుతారా? వాళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే టైప్ కాదు మీలాగా. మళ్ళీ అడిగే హక్కు ఎక్కడ ఉంటుంది సార్? అవును, నేను వ్యాపారమే చేస్తున్నాను. నాకు చదువు లేదు, అప్పుడు వ్యాపారం చేస్తున్నాను. చట్టానికి దొరకకుండా చేస్తున్నాను. కానీ మీరు చదువుకున్నాడు కదా, విలువలు పాటించాలి కదా. మీరు పాఠాలు చెప్పే పుస్తకాలు రాసిన కవులు, సైంటిస్టుల కంటే స్టూడెంట్స్ మిమ్మల్ని హీరోలుగా చూస్తారు. ఏమంటున్నారు సార్ మీరు? కానీ మేము చదువుకున్నాం సార్, న్యాయంగా ఉండాలి. మీరు చదువుకోలేదు కాబట్టి ఏమైనా చేయొచ్చా? అవును, కానీ నేను ఎవరిని మోసం చేయట్లేదు, దోచుకోవట్లేదు. నాకొచ్చిన విద్య వల్ల స్టూడెంట్స్కి మెరుగైన ర్యాంకులు తెప్పించడానికి ట్యూషన్స్ నడుపుతున్నాను. అందుకు ఫీజులు చెల్లిస్తున్నారు, అంతే సార్. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు సార్. ఇంటి దగ్గర చెప్పే ట్యూషన్స్ మానేస్తాను. అక్కడ వచ్చే డబ్బుల కంటే లెక్చరర్గా ఉండే సంతృప్తే నాకు ముఖ్యం. ఇక నేను బయలుదేరుతాను. నమస్తే. అరే రే, కూర్చో ప్రమోద్, కూర్చో. కష్టమబ్బా, మీ చదువుకున్న వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. సరే, సంవత్సరానికి మీ సంపాదన ఎంత ఉంటుంది? ఒక 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది సార్. సబ్జెక్ట్ ఉంది కాబట్టి డిమాండ్ ఉంది, డబ్బు వస్తుంది. లేకపోతే వస్తుందా? అందుకే అవకాశం ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలి. కూటి కోసమే కోటి విద్యలు అన్నారు. కానీ నేను నాకు తెలిసిన ఒక విద్యనే నమ్ముకున్నాను. నమ్ముకుంటారో అమ్ముకుంటారో మీ ఇష్టం అంటున్నాను కదా. మీరు ట్యూషన్ చెప్పుకోవాలి, నేను చూసి చూడనట్టు ఉండాలి, అంతే కదా. కాలేజీ నాది, అడిగితే నేనే అడగాలి. అడగలే, టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తాను. నిశ్చింతగా వెళ్ళండి. కానీ ప్రకాష్ కొడుకుని మీ ట్యూషన్లో చేర్పించుకోండి. అందుకా సార్ ఇదంతా చెప్పింది? ఆయన కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నాకు బాగా కావాల్సిన వారు. సరే, మీరు కావాల్సిన వారే, నేను కూడా మీకు కావాల్సిన వాడినే. అందుకే సీట్ ఇవ్వండి. లేదు సార్, సీట్ లేదు, ఫుల్ అయిపోయాయి. 30 మంది కూర్చుంటారు ఒక బ్యాచ్కి, 31వ వాడు కూర్చోనివయ్యా, ఏమవుతుంది? ఆ అబ్బాయికి మెరిట్ లేదు. మెరిట్ లేని వాళ్ళకి సీట్ ఇవ్వలేం. నా ఇంట్లో నేను చెబుతున్న క్లాసులకి నా ఇష్టం లేకుండా ఎవరో దర్జాగా వచ్చి కూర్చుంటే అది రౌడీజం అవుతుంది. దాన్ని నేను భరిస్తున్నాను అంటే ఏదో తప్పు చేశాడు కాబట్టి తలొగ్గాడు అనుకుంటారు. అలానే ఉండలేను సార్. ఆ ప్రకాష్ కొడుకి సీట్ ఇవ్వలేను. ఏమయ్యా, తమర్ని పిలిచి ఉద్యోగం ఇచ్చింది నేను. నేను కష్టపడి కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చాను, బాగా సంపాదించారు.
మా కాలేజీలో పనిచేస్తున్నారనే మీ ట్యూషన్కి డిమాండ్. ఐఎమ్ సారీ, దీనికి నేను ఒప్పుకోను. ఇదేదో మా హాస్పిటల్లో పుట్టినందుకే మీ బిడ్డ బాగా రంగు తేలాడు అన్నట్టుగా ఉంది. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు మీ కాలేజ్ కేవలం రేకుల షెడ్డు. సరే అయితే, మాది ఎయిడెడ్ కాలేజ్. ఇక్కడ పనిచేసే వాళ్ళు ట్యూషన్ చెప్పడానికి లేదు. కాలేజీకి ప్రాబ్లం అవుతుంది. కమిటీ ముందు మీ విషయం చెబుతాను, చూద్దాం ఏమంటారు. మీ ఇష్టం సార్. నేను కమిటీకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీ కాలేజీ రూల్ ప్రకారం ట్యూషన్లు చెప్పడం తప్పు. మీరు డైరెక్ట్గా అదే అడిగుంటే నేను డిసైడ్ చేసుకుని చెప్పేవాడిని, జాబా లేక ట్యూషనా అని. నాకు సంస్కారం ఉంది సార్. మీ కాలేజీకి చెడ్డ పేరు తీసుకురావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదిగో, కాలేజీకి చెడ్డ పేరు తీసుకొచ్చావని ఎవరన్నారయ్యా? మీరు చెప్పినట్టు ఆ ప్రకాష్ కొడుక్కి సీట్ ఇస్తే అనరు. ఇవ్వకపోతే ట్యూషన్స్ చెప్పడం తప్పు. కాబట్టి ఇక మీరు నా గురించి కమిటీకి చెప్పాలనుకుంటే చెప్పండి. ఆలోపు నా నిర్ణయం నేను తీసుకుంటాను సార్. కాలేజీ పూర్తిగా వదిలేసి ట్యూషన్స్ మాత్రమే చెప్పుకుంటాను. నేను చెప్పే పాఠాలు నచ్చి జీతం ఇస్తున్నారు, న్యాయమైన భోజనం తింటున్నాను. నేనేమి మీ దయాదాక్షిణ్యాల మీద బతకడం లేదు సార్. కాలేజీ యజమానిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ మీరు వ్యక్తిగత వ్యవహారాలపైన కూడా పెత్తనం చూపించాలనుకుంటే మాత్రం లొంగిపోయి ఉండలేను. వస్తాను సార్. బయలుదేరు. చాలా దూరం వెళ్ళింది వ్యవహారం. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమే, ఎవరనుకున్నావు? మా మాస్టర్. నమస్కారం సార్. చిన్నప్పుడు పాఠాలు చెప్పించుకోవడానికి వెళ్తే భోజనం పెట్టి మరీ పంపించేవారు. మాస్టరు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అయ్యో, కూర్చోండి మాస్టరు, కూర్చోండి. ఇంకా గుర్తున్నాను, అదే సంతోషం. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మాస్టరు. నేను ఈ రోజు ఇలా హ్యాపీగా ఉన్నానంటే అది మీరు పెట్టిన భిక్ష. నేను పాఠాలు చెప్పిన వాళ్ళందరూ మంచి మంచి హోదాల్లో ఉన్నారు. చాలా తృప్తిగా ఉంది. ఏమే, ఇంకా చూస్తూ నుంచున్నావేంటి? మాస్టర్ గారికి కాఫీ టిఫిన్లు తీసుకురా. పో, వెళ్ళు. చెప్పండి మాస్టర్, ఎలా ఉన్నారు? ఊరు సంగతులేంటి? అక్కడ ఉండలేకే సిటీకి వద్దాం అనుకున్నాను. ఇక్కడంటే కష్టం కదా మాస్టారు. పెన్షన్ ఒకటే ఆదాయం, దాంతో సిటీలో బతకడం కష్టం. మీరా ఖర్చులు భరించలేరు. కానీ అవసరాల రీత్యా ఇక్కడికి రాక తప్పని పరిస్థితి నాది. సరే, నాకు అర్థమైంది మీరెంత వరస్ట్ కండిషన్లో ఉన్నారు. ఊళ్ళో భూమి లేదు, సంపాదన లేదు, అక్కడ ఉండి ప్రయోజనమూ లేదు. వరస్ట్గా మీకా వయసు అయిపోయింది. అలా అని నోరు చేతులు కట్టుకుని ఉండడం కష్టం. సిటీకి రావాలనుకుంటున్నారు, అంతే కదా? అవును. నువ్వేమన్నా సహాయం చేస్తావేమోనని వెతుక్కుంటూ వచ్చాను. నా చిన్ననాటి మాస్టర్ మీరు. మీరడిగితే ఎలా కాదని చెప్పగలను? మీకు హెల్ప్ చేసే అవకాశం నాకు వచ్చింది. చెప్పండి, మీకు ఎలా హెల్ప్ చేయగలుగుతాను? ఇప్పుడు మీ వయసు ఎంత? 68. 68. ఓకే. హలో, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? నా దగ్గర కేసు ఉంది. ఓల్డ్ మ్యాన్, చాలా గుడ్ మ్యాన్, ఎవరూ లేరు. నాకు చాలా కావాల్సిన మనిషి. సింగిల్ రూమ్లోనే ఇంకొక బెడ్ వేయండి, అడ్జస్ట్ అవుతారు. పల్లెటూరులో మాస్టర్గా పనిచేశారు, సిటీకి వచ్చి ఉండాలనుకుంటున్నారు. బయట ఉండడం కంటే ఓల్డ్ ఏజ్ హోమ్లోనే బెటర్ కదా అని మీకు కాల్ చేశాను.
సపరేట్ బాత్రూమ్ టాయిలెట్ ఉండాలి. వాటర్ గాని వేరే ఇంక దేనికి లోటు ఉండకూడదు. బాగా ఆస్తి సంపాదించిన మనిషి కాదు, ఏదో పెన్షన్ మీద గడుపుతున్నారు. అది ఇచ్చేస్తారు మీకు. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే నేను ఇస్తాను. సరే సార్, ఓకే. మీ పని అయిపోయింది మాస్టర్ గారు. రేపు మీ లగేజ్ తీసుకుని వచ్చేయండి, వ్యాన్ వస్తుంది, నిశ్చింతగా వెళ్ళండి. ఇలా అనవసరంగా కలవడం ఎందుకు? నన్ను డ్రాప్ చేయడం కోసం నువ్వు రావడం ఎందుకు? నీ టైం వేస్ట్. ఐఎమ్ సారీ టు సే దిస్, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోతాను. బట్ యూ డోంట్ నో వాట్ యూ లూజింగ్. ఏంటో చెప్పు. వద్దు, నీకు టైం లేదు కదా. పర్లేదు, నువ్వు చెప్పు, విన్నాక నేను వెళ్తాను. వద్దులే, వెళ్దాం. ఏంటి కోపమే? అలిగావా? సరే అయితే బాయ్, సీ యూ. కీర్తి, ఒక్క నిమిషం ఉండు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు మ్యారీ యూ. ఏమన్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజమా? ఎస్. అవునా? మీ నాన్న ఒప్పుకున్నారా నీరు? ముందు ఒప్పుకోలేదు. ఏ ఎందుకు? మీ అమ్మ మా నాన్న ఇద్దరు క్లాస్మేట్స్ అంట. మా నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకోవాలనుకున్నారట. మీ అమ్మ తెలివైంది, మెరిట్ స్టూడెంట్, మంచి మార్కులు వచ్చేవంట. అందుకే ఎప్పటి నుంచో ఈగో. ఒప్పుకుంటుందో లేదో అని చెప్పలేదంట. అలా పెళ్లి చేసుకోలేకపోయారంట. మేబీ ఉంటే ఉండొచ్చు. షీఈస్ అ ర్యాంక్ స్టూడెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు బీఎస్సీలో సెకండ్ ర్యాంక్ అని. ఇంకేమన్నారు మీ నాన్న? తల్లికి అంత ఈగో ఉంటే పిల్లకి ఎంత ఉండాలి అన్నారు. బట్ ఐ కన్విన్స్డ్ హిమ్ అన్నాను. కీర్తి మీరనుకున్నట్టు కాదు, తను వేరే అని చెప్పాను. నాన్న మాట్లాడతానని చెప్పారు. సో నైస్. నా పెళ్ళి మీకు మీరే డిసైడ్ చేసేస్తారా? నన్ను అడిగారా? అయినా నా పెళ్లి డిసైడ్ చేయడానికి మీ నాన్నకే రైట్స్ ఉన్నాయి. నన్ను అడగాలని కూడా అనిపించలేదా? మీరే అన్నీ అనేసుకుంటే సరిపోతుందా? అందుకే ఇప్పుడు అడిగాను కదా కీర్తి. ఆహా, అడగలేదు, చెప్తున్నావు. మా అమ్మ చెప్పింది మీ తండ్రి కొడుకులు ఒకటే అని. మీకు మీరే చాలా గొప్ప అని ఓవర్ కాన్ఫిడెన్స్. ఇలా చెప్తే ఎలాగైనా ఒప్పుకుంటారనా? మీ ఇంటి పరిస్థితులకు నీకు పెళ్లి కొడుకు దొరకాలి కదా. హో, తమ పెద్ద టంగుటూరి వీరేశలింగం పంతులు గారు. నా కోసం అంత త్యాగాలు వద్దులేండి సాక్రిఫైస్ స్టార్ గారు. మా నాన్న సరిగ్గా లేరు, ఏదో మిడిల్ క్లాస్ బతుకు. పిన్ని ఎవరినో చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి నాకు అబ్బాయి దొరకడం కష్టం కాబట్టి నువ్వు నాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నావు. దానికి నేను సిగ్గుపడుతూ తలొంచుకుని సంబరంగా నీ వెంట రావాలి, అంతే కదా? కీర్తి ప్లీజ్ అలా మాట్లాడుకో. మరి ఇంకెలా మాట్లాడాలి? నువ్వు మీ నాన్న నా పెళ్లి డిసైడ్ చేస్తారా? ఇది ఏమన్నా పెద్ద గొప్ప అనుకున్నావా? నువ్వు కాలేజీ సగంలో మానేసి పారిపోయావు. 4 ఏళ్లు కనిపించకుండా దాక్కుండిపోయావు. ఏం చేసావో ఎవరికీ తెలీదు. చెప్పుకోవడానికి సరైన ఉద్యోగం కూడా లేదు. సన్ ఆఫ్ సెటిల్డ్ ఫాదర్, అంతే. జస్ట్ అబ్బాయి అన్నది మాత్రమే నీ ఓన్ క్వాలిఫికేషన్. కీర్తి ప్లీజ్, ఏంటిది? మరి ఏ ధైర్యంతో చెప్పావు నాకిదంతా? ఏంటి నీ కాన్ఫిడెన్స్? అమ్మ అంటూ ఉంటుంది మీ ఫ్యామిలీనే అంతా అని. మీ నాన్న ఎండలో మా ఇంటి దగ్గర నిలబడేవాడంట. ఇక నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే. ఏం ఫ్యామిలీ రా బాబు. కీర్తి, వాళ్ళ నాన్న అమ్మకి ప్రపోజ్ చేయాలనుకున్నారంట. లేట్ అవ్వడంతో అమ్మకేమో పెళ్ళైపోయింది. ఇప్పుడు కొడుకొచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో అబ్బాయిలందరూ మన ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తున్నారు, కానీ పెళ్లి మాత్రం జరగదు. ఏంటంటే వాడి గొడవ? మనం పేదరికంలో ఉన్నాం. నాన్న సరిగ్గా లేడు. పిన్నేమో అలా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందంట. అన్నయ్య వేరే కాపురం. మొత్తంగా కుటుంబం పేరు అంతగా బాలేదు కాబట్టి నాకు పెళ్లి కాదట. అందుకే నాకు లైఫ్ ఇద్దామని ఈ యువరాజు నన్ను ప్రేమించాడంట. పైగా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి
ముందుకొచ్చిన త్యాగాల త్యాగరాజు. ఏం చెప్దామంటావమ్మా? వాడి బొంద. వాడేమో పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నాడు. వాడిది నడమంత్రపు సిరి. చదువు సగంలోనే ఆపేసి ఇల్లు వదిలి పారిపోయాడు. ఇక నిన్ను పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిస్తాడు? ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉందంటే వీడొచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఉద్ధరించాడు. మళ్ళీ ఇంకో అమ్మాయి ఇబ్బందుల్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయిని ఉద్ధరించాలి కదా, యూజ్లెస్ ఫెలో. మరి నువ్వేం చెప్పి పంపించావు? చెప్పేదేముంది, గెట్ లాస్ట్ పోరా రే అన్నాను. అవునమ్మా, చక్రధర్ అంకుల్ వచ్చి అమ్మని పెళ్లి చేసుకుంటానని అని అడిగితే నువ్వేమనేదానివి? చాలు చాలు, తలనొప్పి. ముందు నువ్వు అక్కడి నుంచి లేగు. ఏంటి ఆ మాటలు? మా రోజుల్లో పెళ్ళంటేనే సిగ్గుపడేవాళ్ళం. నువ్వు చూడు ఎలా అడుగుతున్నావో. జస్ట్ ఇమాజిన్, ఏం జరుగుండొచ్చు? ఒకవేళ చేసుంటే అది ఇంకో నరకం. వాడొక నీచుడు. ఆ చక్రధర్ డబ్బు బాగానే సంపాదించాడు. కాని చేసుకున్న భార్య బ్రతికున్నన్నాళ్ళు మనశ్శాంతి లేకుండా చేశాడు వెధవ. ఎందుకు? ఏం చేశాడు? చక్రధర్ భార్య ఎంత అందంగా ఉండేదో తెలుసా? కడిగిన ముచ్చెల్లా ఉండేది. చేతులు కడుక్కుని ముట్టుకోవాలి, అంత అందంగా ఉండేది. అదే ముప్పు తెచ్చింది. పెళ్ళైన 2 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. తర్వాత వేడికి తలలో అనుమాన పిశాచి దూరింది. ఆ పిల్లకేమో చక్కగా తయారవడం ఇష్టం. అందుకే ఉదయం బాగా రెడీ అయి కూర్చునేది. ఇంట్లోనే ఉండేది కదా, మరి ఇంకేంటి? ఒకవేళ పనుండి రెడీ అయి బయటికి వెళితే తప్పేంటి? పాపం అలా కూడా వెళ్లేది కాదు. ఇంట్లో ఉన్నా సరే ఎప్పుడూ ఆమెని అనుమానంగా చూసేవాడు. ఆఫీసుకు వెళ్లి మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. ఆ పిల్ల ఇంట్లోనే ఉందా లేకపోతే బయటికి వెళ్ళిందా అని చూడ్డానికి. చిన్న చిన్న విషయాలకే కొట్టేవాడు. అందరి ముందు అవమానించి కృంగిపోయేలా చేసేవాడు. చాలా పెద్ద శాడిస్ట్లా ఉన్నాడే. అవును, ఆ మహాతల్లి చాలా రోజులు సహించింది. కాని వీళ్ళలోనే ఏ మార్పు లేదు. వీడి టార్చర్ భరించలేక ఒకరోజు కిరోసిన్ పోసుకుని కాల్చుకుని చనిపోయింది. మరి పోలీస్ కేసు కాలేదా? అయ్యింది. అది ఆత్మహత్య కాదు, ఇతనే కిరోసిన్ పోసి అంటించేశాడు అని. తర్వాత కొన్ని రోజులకి కేసు క్లోజ్ చేశారు. వీడేమో తప్పించుకున్నాడు. కేసు ఎలా క్లోజ్ చేశారు? భార్యలు ఆత్మహత్య చేసుకుంటే కేసు క్లోజ్ చేయడం చాలా సులభం. వంట చేసేటప్పుడు చీర అంటుకుని చనిపోయింది అని చెప్తారు. చట్టం కూడా గుడ్డిగా నమ్ముతుంది. అలా అయితే ఆడవాళ్లంతా వంటింట్లోనే చనిపోవాలి కదా. చక్రధర్ గురించి తెలిసింది కదా, ఇక చాలు. నువ్వు సరిగ్గానే చెప్పావు కదా. ఎవరికి? ఇంకెవరికి? ఆ విరిపో నిరిపో వాడికి చెప్పి పంపించాను, నాట్ ఇంట్రెస్టెడ్ అని. నాకు ఇష్టం లేదని చెప్పానమ్మమ్మా. తను మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఇంటికొస్తే? వస్తే చంప పగులుతుందంతే. వచ్చేటప్పుడు పోయేటప్పుడు నువ్వు జాగ్రత్త. ఇట్స్ ఓకే మా, నేను చూసుకుంటాను. ఐల్ హ్యాండిల్ ఇట్. కీర్తి, నువ్వు కూడా అబ్బాయిలతో కిచ్కిచ్మని నవ్వడం తగ్గించుకుంటే మంచిది. సరే, రేపటి నుంచి నోరు కట్టేసుకుంటానులే. ఒక్కదానివే అక్కడికి ఇక్కడికి తిరక్కు. నువ్వు కూడా ఏంటమ్మమ్మా, వాడెవడో తెలివి తక్కువ వెధవ నాకు ప్రపోజ్ చేశాడని మీరు ఇద్దరు నా తల తింటున్నారు. అబ్బాయిలు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఒకరిద్దరు ప్రపోజ్ కూడా చేయొచ్చు. ఇష్టమైతే సరే, లేదంటే లేదు. దానికి నేను బయట తిరగడం మానేయాలా? ఈ నిరూపు పోరు ఎక్కువైపోతోంది. ఒకసారి పిలిచి మాట్లాడాలి. వాడితో ఏంటే మాట్లాడేది? వాడి నాన్న చక్రధర్కి గట్టిగా చెప్తే సరిపోతుంది. ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి నేను కారణం కాదు. ఇప్పుడు నాకు మీ సహాయం అవసరం. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు మీరు నన్ను ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీకు సహాయం చేయాలంటే సరే, ఇంతే ప్రాప్తం అనుకుంటాను. వెళ్తాను. మాస్టారు, కూర్చోండి మాస్టారు.
కూర్చోండి. పెడితే పెళ్లి కోరి తిడితే చావు కోరే టైప్ కాదు మాస్టర్ నేను. పాత రఘురాం అంటే అలానే ఆలోచించేవాడిని. కానీ ఆ రోజు ఊరు వదిలిపెట్టి రావడం నాకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాను. మీరు పని కావాలంటున్నారు సరే, మీరు ఏ పని చేస్తారు చెప్పండి? ఈ పని ఆ పని అని ఏం లేదు. నాకు నెలకు 25,000 వస్తే చాలు. నాకున్నది ఒకటే బిజినెస్, ఫైనాన్స్ కంపెనీ. ఇక్కడ మీరు చేయగలిగిన పని ఏముంటుంది? అది నువ్వే చెప్పాలి. డిపాజిట్స్ చేయించాలి, దానికి ఊరూరు తిరగాలి. మీకా వయసు అయిపోయింది, మీ వల్ల కాదండి. ఇకపోతే రికవరీ, రౌడీల్ని పిలుచుకొని వెళ్ళి కొట్టడం తిట్టడం లాంటి చేయించాల్సి ఉంటుంది. అది కూడా మీ వల్ల కాదు. పోనీ లెక్కలు రాయడం వస్తుందా? వస్తుంది. అయితే ఒక్కటి మాస్టర్, తమ్ముడు మనవాడైనా ధర్మం తప్పొద్దనే టైప్ మీరు. ఇక్కడ ఏదీ సరిగ్గా ఉండదు, తప్పులుంటాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ అన్న తర్వాత చీటింగ్ కామన్. ఇవన్నీ చూస్తూ మీరు ఊరికే ఉండగలరా? లేదు, మనసుకు బాధ అనిపిస్తుంది. నా వల్ల సాధ్యం కాదు. కాబట్టి మీకు తగిన జాబు ఇవ్వడం అంటే నా వల్ల కాదండి. నెలకొకసారి అండి, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, తీసుకొని వెళ్ళండి. ఊరికే డబ్బు తీసుకోవడం అంత మంచిది కాదు. నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మన వెహికల్ ఉంది, డ్రాప్ చేయమని చెప్తాను. వద్దు, నేను వెళ్తాను. నేను బయలుదేరతా మరి. మాస్టారు, మీరెక్కడ ఉంటున్నారు? శాంతమ్మ కూతురు దేవిక ఇంట్లో. ఎవరు? అసిస్టెంట్ కమిషనర్ దేవికనా? ఈ మాస్టర్ ఎప్పటికైనా ఉపయోగపడతాడు. మాస్టారు, మీరు ఇక్కడే పని చేయాలనుకుంటున్నారు, లేక ఇంకెక్కడైనా పర్లేదా? ఏమయ్యా శ్రీనివాస్, ఇది కలియుగమా లేక కలికాలమా? ఎందుకు, ఏమైందండి? ఏమో వాళ్ళు చెప్పు. తల తోకనాడిస్తే సరే కానీ తోకే తలనాడించాలని చూస్తే అలా ఎలా కుదురుతుందండి? కుదురుతుందంటున్నాడే ఆ ప్రమోదు. ఎవరు? ఆ లెక్చరరా? అవును, నా వల్ల కాలేజీకి పేరు వచ్చింది కానీ కాలేజీ వల్ల నాకేం వరగలేదంటున్నాడు. సార్, నేనితడు అందరిలాంటి వాడు అనుకోలేదు. కాస్త పేరు రాగానే ఇలా తోక జాడిస్తున్నాడే. ఎందుకు జాడించడు? జాడిస్తాడు. ఒకవైపు ట్యూషన్ క్లాసులకి డబ్బులు కట్టలు కట్టలు వచ్చి పడుతుంటే నోరలానే మాట్లాడిస్తుంది. ఇదిగో, మనది ఎయిడెడ్ కాలేజీ. అందులో పనిచేసే ఫుల్ టైం లెక్చరర్లు ఇంట్లో ట్యూషన్ చెప్పడం తప్పు కదా? సార్, రూల్స్ ప్రకారం తప్పే. కానీ ఆ లెక్చరర్ అంటున్నాడు అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను అని. ఇంకేమన్నాడు సార్? అదే చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కమిటీ వేసి జాబులోంచి తీసేయడం 2 నిమిషాల పని. అలానే చేయండి సార్, తల పొగరు తగ్గిపోతుంది. అలా చేస్తే లెక్చరర్ కదా, తట్టుకోలేడు, కుంగిపోతాడు పాపం. అయితే ఒక ఎథికల్ ప్రాబ్లం కూడా ఉందయ్యా. ఏంటండి అది? ఇప్పుడు నేను కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్కి సమాజంలో మంచి పేరు ఉంటుందా? ఉండదు. అతను పాఠాలు చెప్పే లెక్చరర్, అతనికి చెడ్డ పేరు ఉంటుందా? ఉండదు. సొసైటీలో కాంట్రాక్టర్ అంటే చెడ్డోడు, మాస్టర్ అంటే మంచోడని పబ్లిక్ ఫిక్స్ అయిపోయారయ్యా. పబ్లిక్ కాబట్టి ఇప్పుడు తనను జాబులోంచి తీసేస్తే ఒక మంచి మాస్టర్ని ఒక చెడ్డ కాంట్రాక్టర్ కొలువులోంచి తీసేశాడనే బ్యాడ్ నేమ్ వస్తుంది. పైగా అది కాలేజీకి మైనస్ అవుతుంది. మరేం చేద్దామంటారు? ఒకవేళ ఈ లెక్చరర్ ప్రమోద్ నిజాయితీపరుడు కాదు అని ఆరోపణలు వస్తే? కానీ అతను చాలా నిజాయితీపరుడు కదా సార్. 7 బ్యాచ్లకు ట్యూషన్ చెప్తున్నాడు, వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాడు. అంతా కలిపి ఎంత ఆదాయం రావచ్చు అంటారు?
సుమారుగా సంవత్సరానికి 15 లక్షలకు పై చిలికే వస్తుంది. అదంతా బ్లాక్ మనీ, ట్యాక్స్ కట్టడం లేదు. ఇలా 5-6 సంవత్సరాలుగా వస్తుందంటే ఎంత అవుతుంది? 5-6 సంవత్సరాల కంటే 80-90 లక్షలు. సార్ అంత డబ్బా? అందుకే అలా మాట్లాడుతున్నాడు. కానీ పాప మా నిజాయితీ పరుడు దానికి ట్యాక్స్ కట్టట్లేదు. సార్ అలా అయితే ఇంకేం నిజాయితీ పరుడు సార్? ట్యాక్స్ పే చేయకపోవడం చాలా పెద్ద నేరం. అంత తప్పు జరుగుతుంటే మనలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. పాపం కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ దేవికకి మైలేజ్ వచ్చే మంచి కేసు దొరకట్లేదు. ఫస్ట్ కేసు కింద మనం ఈ లెక్చరర్ కేసుతోని మంచి బోణి కొట్టిద్దాం. సార్ పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకు? ఆ పిచ్చుకుని మనం కొట్టట్లేదు, దేవికతో అటాక్ చేయిస్తాం. ఆ దేవిక తప్పును మాత్రమే చూస్తుంది, తప్పు ఎవరు చేశారనేది మాత్రం పట్టించుకోదు. లెక్చరర్ అనే కనికరం లేకుండా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలే దేవికకు ఈ సిటీలో ఫస్ట్ కేసు కదా, అసలు విడిచిపెట్టదు. దానివల్ల దేవిక నిజాయితీని మెచ్చుకోవాల్సిన పబ్లికే ఈవిడ ప్రతాపమంతా లెక్చరర్ లాంటి అమాయకుల పైన అని తిట్టిపోసుకుంటారు. దాంతో దేవిక ఇమేజ్ ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇద్దరిని ఒకే తక్కిళ్ళలో వేస్తాం. అప్పుడు దేవిక సిన్సియారిటీ, మన ప్రమోద్ సార్ ప్రిన్సిపల్స్ సంగతి ఏంటో తేలిపోద్ది. ఎలా ఉంది మన ఐడియా? ఒకే దెబ్బకి 2 పిట్టలంటే వినడమే కానీ ఫస్ట్ టైం చూడబోతున్నాను సార్. త్వరగా చూడాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రమోద్ ఇన్కమ్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా రాసి అర్జెంటుగా దేవిక ఆఫీసుకు పంపించండి. రాసింది మనమే అని తెలియకుండా పంపించండి. ఇలాంటి మంచి పని ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా ప్రమోద్ లాంటి మంచి మనిషి ట్యాక్స్ ఎగవేశాడని అందరికీ తెలుస్తుంది. దాంతో సమాజంలో అతడుకున్న మంచి పేరు పోతుంది. కాలేజీ నుంచి పాత బ్లాక్ బోర్డ్ పీకేసినంత ఈజీగా పీకేయచ్చు. అంతేకాదు, లెక్చరర్గా జాబ్ పోతే ఆ తర్వాత పిల్లలు ట్యూషన్ కూడా రారు. అప్పుడు తెలుస్తుంది నా కాలేజీలో ఉంటేనే తనకు రెస్పెక్ట్ ఉంటుందని. జస్ట్ క్లాస్ చెప్పేవాడికి అంతుంటే కాలేజీ నడిపేవాడికి నాకెంత ఉండాలి? లెక్చరర్గా జాబ్ ఇచ్చింది క్లాస్ రూమ్లో పిల్లలకి టీచింగ్ చేయడానికి, మేనేజ్మెంట్ని టీచ్ చేయడానికి కాదు. అలా చేస్తే ఇదిగో ఇలాగే కట్ చేస్తాం. ఎగిరి పడుతున్నాడు మనిషి, ఎగిరెగిరి పడుతున్నాడు.